బీజేపీ బాస్ పై ఢిల్లీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. మొత్తం 5 మంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ ముఖ్యంగా RRR ఈ రేసులో లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో కొత్త అధ్యక్ష ఎంపిక అనివార్యమైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనే అంశంపై బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. రేసు మాత్రం ఆ ముగ్గురి మధ్య ఉందన్న టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే RRRలో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్గా పగ్గాలు చేపట్టడం ఖాయమని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. RRRలో ఒకరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. సీఎం అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటలను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈటల పరాజయం పాలైన మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. అయితే బీజేపీ అధ్యక్ష పదవీ కాలం 3 ఏళ్లు మాత్రమే. ఈటల సైతం ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవిలో ఉండాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధ్యం కాలేదు. ఈ టర్మ్లో ఆయనకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే 5 ఏళ్లు కొనసాగించాల్సి ఉంటుంది. దీన్ని సాధ్యాసాధ్యాలపై పార్టీలో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనుకుంటే మాత్రం వచ్చే టర్మ్లోనే ఇచ్చే అవకాశం ఉంది. మరో RRR రఘునందన్ రావు కూడా పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో రఘునందన్ గెలవడం ఆయనకు కలిసొచ్చే అంశమని పార్టీలో చర్చ జరుగుతోంది. మంచి వాగ్దాటి కలిగిన నేతగా, ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఇక పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా బీజేపీ బాస్ రేసులో ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సొంత సామాజిక వర్గ నేతల అండదండలు ఉండటం రామచంద్రరావుకు ప్లస్ పాయింట్ అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక RRR రాజేందర్, రఘునందన్, రామచంద్రరావుతో మరో 2 పేర్లు కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మాజీ మంత్రి డీకే అరుణ. కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కు, రాజధాని నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం సాగుతోంది. వరుసగా రెండోసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ కూడా ప్రస్తుతం రేసులోనే ఉన్నారు. ఇటీవల మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆయన ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్కు కొత్త బాధ్యతలు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బీజేపీ అధ్యక్ష పదవి 3 ఏళ్ల పాటు ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని లీడ్ చేయాలనుకున్న నేతలకే ఈసారి అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉంది. ఏదేమైనా జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది? మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మీరు చెప్పినట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను రేసులో కీలకంగా 5 నేతలు ఉన్నటువంటి పరిస్థితి మనం బీజేపీలో చూడొచ్చు. అయితే 5గురికి సంబంధించి ఎవరికి వారిగా సొంతంగా బలాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకు కొన్ని బలహీనతలు కూడా
ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే వాళ్లకు ఆశిస్తున్న నేపథ్యంలో, అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేపథ్యంలో ఏ మేరకు వాళ్ళ బలాలు వారు అధ్యక్షుడు కావడానికి కలిసి వస్తాయి, అదేవిధంగా ఏ మేరకు వాళ్లకు బలహీనతలు వాళ్ళ అధ్యక్ష రేసులో దూరం కావడానికి దోహదపడతాయన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈటెల రాజేందర్ ఈయన మల్కాజ్గిరి ఎంపీగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈయన బలంగా చూసుకున్నట్లయితే, బలాలు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందడం, అదేవిధంగా మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలవడం కూడా ఒకటి కీలకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అనేక పదవుల్లో ఆయన బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా ఇప్పుడు కీలకమైనటువంటి మల్కాజ్గిరి నుండి గెలవడం ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కూడా ఒక బలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా సంవత్సరాల పాటు పనిచేయడం కూడా ఆయనకు కలిసి వచ్చేదిగా చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైం ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు కొంత పార్టీ అధ్యక్ష పీఠానికి ఆయనను దూరంగా పంపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, బీజేపీని సాధారణంగా ఆర్ఎస్ఎస్ వెనుకుండి నడుపుతున్న ఒక చర్చ అయితే సాగుతూ ఉంటుంది. అయితే పాత వారికే పదవులు ఇవ్వాలి, ముందు నుండి బీజేపీలో పనిచేసిన వారికే ఇవ్వాలి అని చెప్తున్నటువంటి తరుణంలో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు ఏ మేరకు బీజేపీ అధ్యక్ష పదవులు బాధ్యతను అప్పగెడతారన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2 స్థానాల నుండి పోటీ చేయడం జరిగింది. ఒకటి గజ్వేల్ నుండి, మరొకటి హుజురాబాద్ నుండి ఆయన పోటీ చేయడం జరిగింది. 2 స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే 2 స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అన్న క్వశ్చన్ కూడా బీజేపీలో కొంతమంది నేతలు రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈటెల రాజేందర్ సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో నేను అధ్యక్ష బాధ్యతలో ఉండాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈయనను ఇదే తరహాలో దృష్టిలో పెట్టుకొని అధ్యక్ష పదవి ఆశించినటువంటి పరిస్థితి, కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికైనా ఆయన అధ్యక్ష పీఠంపై ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో సాధారణంగా బీజేపీలో 3 సంవత్సరాలు మాత్రమే అధ్యక్ష బాధ్యతలకు సంబంధించినటువంటి పదవీ కాలం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ టర్మ్లో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించుంటే 5 సంవత్సరాల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా మరి 5 సంవత్సరాలు కొనసాగించేందుకు ఆయనకు ఈ టర్మ్లోనే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే ఎలక్షన్స్ ముందు, అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి అధ్యక్షుని 3 సంవత్సరాలు కొనసాగించి ఎలక్షన్స్ ముందు మళ్ళీ బండి సంజయ్ని కదా మార్చే అవకాశాలు కూడా ఉంటాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో చూసుకోవచ్చు, పార్టీలో బండి సంజయ్ని తొలగించడానికి ఈటెల రాజేందర్ కారణమయ్యాడు అన్న ఒక చర్చతో ఇటు ఈటెల వర్గం, బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గం, వీళ్ళిద్దరూ నేరుగా ఎప్పుడు మాట్లాడుకోపోయినప్పుడు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కొంత కొట్లాడుకున్నటువంటి పరిస్థితి, ఒకరికొకరు పోటీగా పోస్టులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది ఈటెల రాజేందర్కు ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం రఘునందన్కి సంబంధించినటువంటి బలాబలాల విషయానికి వస్తే, ఆయన మెదక్ ఎంపీగా గెలవడమే ఒక ప్రధానమైనటువంటి బలమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కంచుకోట అయినటువంటి ఈ మెదక్ ఎంపీ నుండి గెలవడం, గతంలో ఇదే స్థానం నుండి ఇందిరాగాంధీ కూడా పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం కూడా కావడం కూడా ఒక బలమైన అంశంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి 2001 నుండి కూడా ఈయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణలో ప్రతి అంశాన్పైన ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తి. ఎట్ ది సేమ్ టైం ఆపోజిషన్ లీడర్స్ ఏం మాట్లాడినా కూడా దూకుడుగా దాన్ని కౌంటర్ చేస్తూ వస్తాడు. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ సంధించినప్పుడు సందర్భంలో కూడా దాన్ని అంతే వేగంగా కౌంటర్ చేయగల సమర్థుడు, ప్రతిపక్షాల క్వశ్చన్స్కు అదేవిధంగా విమర్శలకు ధీటైన సమాధానం చెప్పగల వ్యక్తి కావడంతో ఈయన కూడా కొంత అవకాశాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా బలహీనతల విషయానికి వస్తే రఘునందన్కు కొంచెం పార్టీలో కొంతమంది నేతలు ఈయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి వ్యతిరేకిస్తున్నారు, ఈయన పట్ల ఉన్నటువంటి విముఖతతో. అదేవిధంగా గతంలో ఈయన కొన్ని వ్యాఖ్యలు, ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, జాతీయ నేతలపైన ఆ వ్యాఖ్యలు చేయడం కూడా కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది ఏ మేరకు ఇంకా గుర్తుంచుకున్నారా జాతీయ పార్టీ నేతలు, లేకపోతే ఇంకెవరైనా వెళ్ళి గుర్తు చేస్తున్నా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే రఘునందన్కు దూకుడుగా వెళ్ళడం ఎంత అడ్వాంటేజో, ఎట్ ది సేమ్ టైం దూకుడుగా వెళ్ళడం అంతే డిసడ్వాంటేజ్గా మారినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆయన ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకొని
పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కొంత పార్టీకి నష్టం కూడా చేకూరుస్తుంది, అందరినీ కలుపుకొని పోతే కూడా బాగుంటుంది అనే ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి సందర్భం కూడా జరుగుతుంది. అది కూడా ఒక బలహీనతగా చెప్పుకోవచ్చు. ఇక రామచంద్రరావు విషయానికి వస్తే ఈయన ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈయన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి నేతగా కూడా గుర్తింపు ఉంది. ఏబీవీపీలో పనిచేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు కార్యక్రమాలు అయితే తీసుకోవడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈయనకు గతంలో బీజేపీ గ్రేటర్ ప్రెసిడెంట్గా కూడా చేసినటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ గ్రేటర్ ప్రెసిడెంట్గా దాదాపు తెలంగాణలో 1/3 జనాభా కలిగినటువంటి గ్రేటర్ హైదరాబాదు ప్రెసిడెంట్గా చేయడం వల్ల కొంత తెలంగాణలో పూర్తిస్థాయి పట్టు కూడా వచ్చిందన్న ఒక చర్చ కూడా సాగుతుంది. అదేవిధంగా ఢిల్లీలో బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అండ, ఆయన సొంత సామాజిక వర్గం నేతలు ఢిల్లీలో కొంత లాబయింగ్ ఎక్కువ ఉంటుందన్న చర్చ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఒక బలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఆయన గెలవడం జరిగింది. దీంతో 1/3 ప్రాంతానికి ఆయన ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో ఆ స్థాయిలో కూడా ఆయనకు పట్టుంటుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం రామచంద్రరావు కూడా కొన్ని బలహీనతలు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. బీజేపీ స్టైల్లో దూకుడుగా వెళ్ళడన్న విమర్శలు కూడా ఈయనపై ఉన్నాయి. ఏదైతే బీజేపీ ఐడియాలజీ పరంగా హిందూకు సంబంధించినటువంటి అంశాల మీద ఫైర్ కావడం కానీ, ఎట్ ది సేమ్ టైం అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యే విషయంలో కొంత దూకుడుగా వెళ్ళడు అన్న చర్చ కూడా ఈయనతోటి సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా 2 స్థానాల్లో ఈయన ఓడిపోవడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి జిల్లాల ఎమ్మెల్సీ ఓడిపోవడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇది కూడా ఒక బ్యాక్డ్రాప్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేవలం గ్రేటర్కు మాత్రమే పరిమితమైనటువంటి నేతగా ముద్రపడడం కూడా ఒక బ్యాక్డ్రాప్గా చెప్పుకోవచ్చు. మిగతా తెలంగాణ జిల్లాలలో ఈయనకు పూర్తి స్థాయిలో పట్టు లేదు. ఇటు మహబూబ్నగర్ రంగారెడ్డిలో కొంత ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి జిల్లాల్లో పెద్దగా పట్టు లేదన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక డీకేఆర్ విషయానికి వస్తే, అంటే ఈ ముగ్గురు RRRలతో పాటు మిగతా ఇంకొక 2 కూడా పోటీలో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో 2 ఎంపీలు డీకేఆర్ అరవింద్, వాళ్ళ బలాలు బలహీనతల విషయానికి వస్తే డీకేఆర్ బలాలు చూసుకున్నట్లయితే సీఎం సొంత నియోజకవర్గం నుండి సీఎంను ఎదిరించి గెలిచినటువంటి మహిళా నేతగా ఆమెకు బీజేపీలో ఒక గుర్తింపు ఉంది. ఇప్పటికే ఆమె బీజేపీలో జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేస్తుంది. ఈ అంశాలను కూడా ఆమె రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు కొన్ని బలంగా చూసుకోవచ్చు. అయితే గతంలో మంత్రిగా చేసిన అనుభవం అయితేనేమి బలమైన మహిళా నేతగా కూడా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ ఫ్యూచర్లో 30% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకు అప్పగించేటువంటి ఎవరైతే మహిళా అధ్యక్షులు ఉంటారో దాంట్లో కూడా కొంత రిజర్వేషన్ కల్పిస్తారు అన్న చర్చ సాగుతున్నటువంటి సమయంలో డీకేఆర్ను కూడా ఏ మేరకు అవకాశాలు ఉంటాయన్నది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈమెకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుండి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒక బ్యాక్డ్రాప్గా చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇటు ఎమ్మెల్సీలో ఫ్లోర్ లీడర్గా ఏవిఎన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఫ్లోర్ లీడర్గా ఏదైతే మహేశ్వర్ రెడ్డి సామాజిక వర్గానికి నేత, ఇటు కీలకమైనటువంటి 3 పదవులు బీజేపీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఉండడంతో ఈమె కొంత అది బ్యాక్డ్రాప్గా చెప్పుకోవచ్చు. మరి బీజేపీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, రెడ్డి సామాజిక వర్గంగా పరిగణలోకి తీసుకుంటుందా, మహిళా నేతగా పరిగణలోకి తీసుకుంటుందా, ఎట్లా పరిగణలోకి తీసుకొని ఆమెకు బాధ్యతలు అప్పగిస్తారు అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చివరిగా మరో నేత అరవింద్, ఈయన నిజామాబాద్ ఎంపీగా 2 సార్లు గెలవడమే ఈయన ప్రధానమైన బలమని చెప్పుకోవచ్చు. అక్కడ కేసీఆర్ కూతురైనటువంటి కవిత మీద మొదటిసారి గెలవడం, తర్వాత కాంగ్రెస్ గాలి వీస్తున్నటువంటి అటు రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నటువంటి తరుణంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన గెలవడం కూడా ఒక బలం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక బలమైనటువంటి సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కూడా కావడంతో ఈయనకు ఒక అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరొకటి దూకుడుగా ముక్కుసూటిగా వెళ్తాడు. రఘునందన్ తరహాలోనే అరవింద్ కూడా ప్రతిపక్ష పార్టీలు సంధించే క్వశ్చన్స్కి అయితేనేమి, మీడియా సంధించే ప్రశ్నలకు అయితేనేమి అంతే ధీటుగా సమాధానాలు చెప్పడం, కౌంటర్ చేయగలిగే నేత, దూకుడుగా వెళ్ళే స్వభావం కూడా ఆయన కలిసి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు.
చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఈయనకు బలహీనతలు కూడా అదే చెప్పుకోవచ్చు. దురుసుగా మాట్లాడతారని, మరీ దూకుడు ఎక్కువ అయితే కూడా ఇబ్బంది అవుతుందన్న ఒక బలహీనత కూడా ఇతని వైపు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా కూడా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ నేతల్లో కొంతమందితోటి, రాష్ట్ర నేతల్లో కొంతమందితోటి పొసకపోవడం కూడా కొంత డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అయితే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బండి సంజయ్ని ఇప్పటికే జాతీయ పార్టీ కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అరవింద్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఏ మేరకు అప్పగిస్తారన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అటు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ని, ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా అరవింద్ను పెడుతుందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే బండి సంజయ్ అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి కారకుడనే ముద్రతో కొంత ఆ టైంలో కొంత చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితే మనకు చూసుకోవచ్చు. అయితే ఈటెల రాజేందర్, అదేవిధంగా రామచంద్రరావు, రఘునందన్ వీళ్ళు ముగ్గురు ట్రిపుల్ రేస్లో కొంత ట్రిపుల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో కొంత ముందంజలో ఉండగా, అదే స్థాయిలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, మహబూబాబాద్ ఎంపీ డీకే అన్న కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఓవరాల్గా పరిశీలిస్తే ఇటు అరవింద్ సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం, అదేవిధంగా డీకే అరుణకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం అనేది కొంత వీళ్ళకు బ్యాక్డ్రాప్గా అవుతున్నప్పటికీ ఏ మేరకు మరి వీళ్ళకు బాధ్యతలు అప్పగిస్తారు, లేదా ముందుగా రేస్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు, రామచంద్రరావు ఈ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఈ ముగ్గురుతో పాటు మరో ఇద్దరు బీజేపీ అధ్యక్ష రేసులో అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఎవరిని జాతీయ పార్టీ రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించి ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంది, ఆ కృషి చేయాలన్న బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్. మొత్తంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిలో ఒకవైపు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రామచంద్రరావు మంచి రేసులో ఉండగా, మరోవైపు డీకే అరుణ అలాగే అరవింద్ కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఇస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.